హాయ్ హలో ఎవరివన్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో 2024లో ప్రత్యేకంగా మారిన నియోజకవర్గం ఏంటంటే పిఠాపురం. పిఠాపురంలో వంగా గీత గారు వైసీపీ తరపున పోటీ చేస్తున్నారు. దానికి ప్రత్యేకంగా కూటమి తరపున మన పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడంతో పిఠాపురం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లోనే ఒక స్థాయికి పిఠాపురం ప్రతి ఒక్క చిన్న మారుమూల ప్రాంతాలకు కూడా తెలిసే విధంగా పాపులర్ అయింది. వంగా గీత ఎవరు? ఈ వంగా గీత. వంగా గీత గారి గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హాయ్ హలో ఎవరికైనా కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వంగా గీత జననం 1964లో మార్చి 1వ తేదీన ఈమె వంగా గీత గారు 1983లో రాజకీయాల్లోకి వచ్చింది. ఆమె 1985 నుంచి 87 వరకు మహిళా శిశు సంక్షేమ రీజనల్ చైర్మన్ పర్సన్గా పనిచేసింది. 1995లో కొత్తపేట జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2000 వరకు తూర్పుగోదావరి జిల్లా జెడ్పీ చైర్మన్గా పనిచేశారు. వంగా గీత గారు 2000 నుంచి 2006 వరకు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేశారు. 2009 నుంచి 2016 వరకు పిఠాపురం ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆమె 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుండి కాకినాడ లోక్సభ స్థానానికి పోటీ చేశారు. వంగా గీత గారు భారతీయ రాజకీయ నాయకురాలు. వైఎస్ఆర్ పార్టీ తరపున సభ్యురాలుగా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుండి భారత పార్లమెంట్ దిగువ సభ అయిన లోక్సభకు ఆమె ఎన్నికయ్యారు. ఈమె ఇంతకుముందు పార్లమెంట్ సభ్యురాలుగా రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహిస్తూ భారత పార్లమెంట్ ఎగువ సభలో తెలుగు దేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించింది. వంగా గీత గారు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ తరఫున 2011, 2014 ఈ మధ్య పనిచేశారు. అంతకుముందు 2008, 2011లో ప్రజారాజ్యం పార్టీ తరఫున అప్పుడు పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున 1983, 2008 వరకు తెలుగుదేశం పార్టీ తరఫున పనిచేశారు. ఈయన భర్త పేరు వచ్చి కాశీ విశ్వనాథుడు, తల్లి వచ్చి భ్రమరాంబ, తండ్రి ప్రకాష్ రావు. నివాసం వచ్చి కాకినాడ జిల్లా, ఆంధ్రప్రదేశ్. కళాశాల LLMPG నాగపూర్ విశ్వవిద్యాలయంలో LLB చేసింది. LLB ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయంలో ఈమె ప్రత్యేకంగా LLB కంప్లీట్ చేసి న్యాయవాదిగా పనిచేసింది. రాజకీయ నాయకురాలుగా ఎదిగి ఈరోజు లోక్సభ స్థానాలలోనే నెంబర్ 1గా నిలిచింది. వంగా గీత గారి గురించి మరింత సమాచారం తెలుసుకునేదానికి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.